ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఆడిట్ ప్రమాణాలకు అనుగుణంగా రైతు బజార్లో కూరగాయల నాణ్యత ప్రమాణాలు ఉండాలని విక్రయదారులకు ఐఎస్ఓ సర్టిఫికేషన్ కమిటీ సభ్యుడు ఏ శివయ్య సూచించారు. ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఆడిట్ కమిటీ సభ్యుడు ఏ శివయ్య గురువారం పట్టణ బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ ఇర్విన్ పార్క్ ఆవరణలో రైతు బజార్ను సందర్శించారు. రైతు బజార్లో స్టాళ్లను పరిశీలించి విక్రయదారులకు పలు సూచనలు చేశారు. వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు అందించాలని, ప్రతి షాప్ ముందు బోర్డు ఏర్పాటు చేయాలని, షాప్ నెంబర్ తెలిపే సూచికలను నిర్దిష్టంగా అమలుపరచాలని ఆదేశించారు. కూరగాయల కొనుగోలు నిమిత్తం రైతు బజార్కు వచ్చిన వినియోగదారులతో ఆయన మాట్లాడారు. ఇక్కడ అందుతున్న సేవలను విచారించారు. రైతులు మాత్రమే రైతు బజార్లో విక్రయాలు చేయాలని సూచించారు. దళారులకు షాపులు ఇవ్వొద్దని మార్కెటింగ్ శాఖ సిబ్బందిని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐఎస్ఓ సర్టిఫికేషన్ పరిధిలో 25 రైతు బజార్లు ఉన్నట్టు చెప్పారు. అందులో తెనాలి రైతు బజార్ ఒకటన్నారు. సామాజిక తనిఖీల్లో భాగంగా తెనాలి రైతు బజార్ను సందర్శించినట్లు తెలిపారు. వినియోగదారులకు మేలు కలిగేలా తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు అందివ్వటమే రైతు బజార్ల ముఖ్య ఉద్దేశంగా వివరించారు. టాయిలెట్ల నిర్వహణ, ఆర్వో వాటర్ ప్లాంట్ ను పరిశీలించారు. రిజిస్టర్లు తనిఖీ చేసి సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ టి శివరామకృష్ణ, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి రైతు బజారు ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. ఇది ఐఎస్ఓ సర్టిఫికేషన్లో ఉన్న 25 రైతు బజార్లో ఈరోజు తెనాలి కూడా ఒకటి ఉండటం వల్ల ఇన్స్పెక్షన్ జరిగింది. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్స్ కానీ ఆపరేషన్స్ కానీ ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఫార్మర్స్ స్టాల్స్ కానీ, డ్వాకా స్టాల్స్ కానీ, వేరే స్టాల్స్ కానీ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, ప్రజలకు ఏ విధమైన నాణ్యమైన సరుకులు ఇవ్వటంలో ఎంత బాగా వీళ్ళు ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నారు అనే దాని మీద విజిట్ చేయటం జరిగింది. చాలా బాగుంది. ఇక్కడ పరిసరాలు కానీ, క్లీనింగ్ కానీ, మెయింటెనెన్స్ కానీ, అదేవిధంగా ప్రతి స్టాల్లో తాజా కూరగాయలు మెయింటైన్ చేయటం కానీ, ప్రతి ఒక్క ఫార్మర్స్ కానీ అదర్ స్టాల్స్ కానీ మాట్లాడే విధానం,